హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్కింగ్ తెలుగు. ఈరోజైతే మనం చాలా మందికి చాలా రెగ్యులర్గా అప్లికేషన్ పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు వచ్చే డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మనకి ఎంత సిజిపిఏ ఉండాలి, ఆర్ ఎన్ని మార్క్స్ ఉండాలని చెప్పేసి. సో ఇదంతా ఎట్లుంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎక్కడ అప్లై చేస్తున్నారు అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి మనం లిస్ట్ చూసుకున్నట్టయితే అస్సాంకి అప్లై చేసుకున్న వాళ్ళకి సీజీపీఏ 9 ఉన్నా గాని వచ్చిందనమాట కొంతమందికి. ఆంధ్రాలో, తెలంగాణలో లైక్ తెలుగు స్టేట్స్‌లో అప్లై చేసిన వాళ్ళకి సీజీపీఏ 10 ఉన్నా గాని కొంతమందికి రాలేదు. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్. సో మీది ఎక్కడ అప్లై చేసుకున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్ అయితే నేను లైక్ లాస్ట్ 2, 3 టైమ్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. సో ఇదే కన్ఫర్మ్‌గా ఈసారి కూడా జరిగిద్దని అయితే నేను చెప్పట్లేదు. బట్ తెలుగు స్టేట్స్‌లో చూసినట్లయితే 9 లైక్ 9 కన్నా అబోవ్ ఉన్నోళ్ళు, మార్క్స్ అయితే 500 ప్లస్ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవడం అయితే బెటర్ అనమాట. సో వీళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో కన్ఫర్మ్‌గా వస్తుందని చెప్పట్లేదు. బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో సెకండ్ క్వెషన్ మీ అందరికి ఎరైజ్ అవుతుంది. లైక్ ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ క్వెషన్ మీకు చాలా మందికి ఎరైజ్ అవుతుంది. లైక్ ఎలా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి. సో మన తెలుగు స్టేట్స్‌లో లైక్ వాళ్ళు కొన్ని లాంగ్వేజెస్ ఫిక్స్ చేసారన్నమాట. లైక్ మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి. తెలుగు స్టేట్స్‌లో మనం అప్లై చేసుకోవాలంటే ప్రీ రిక్విజిట్ వచ్చేసరికి మనం తెలుగు వచ్చి ఉండాలి. లైక్ తెలుగు ఈస్ ఎ మ్యాండేటరీ లాంగ్వేజ్ లైక్ బేసిక్ తెలుగు. లైక్ మనం అట్‌లీస్ట్ మేనేజ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తిన్నారా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వెళ్ళారు. సో కర్ణాటకలో మనం లైక్ అప్లై చేయాలంటే కర్ణాటకలో అప్లై చేయాలంటే సింపుల్‌గా మనకి కన్నడ వచ్చుండాలి. లైక్ ఊట మాడిద, ಒಂದು, ಎರಡು ఇట్లా వచ్చుండాలన్నమాట. సో కన్నడ కూడా వచ్చుండాలి. లైక్ తమిళనాడులో అప్లై అంటే తమిళ్, బేసిక్ తమిళ్. సాపాటియా, ఎన్న పండ్రే, ఒక వాటింగ్ బారు ఇట్లా తమిళ్ వచ్చుండాలన్నమాట. అట్‌లీస్ట్ మేనేజబుల్ అయి ఉండాలి. సో ఇట్లా లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ మనకి పెట్టారు కాబట్టి సో మీకు ఈ లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ అనేది కింద ఒక పీడిఎఫ్ ఇస్తున్నాను. సో ఆ పీడిఎఫ్‌లో ఉంటుంది. ఏ స్టేట్‌కి ఏ లాంగ్వేజ్ కావాలి అని చెప్పేసి. సో ఆ పీడిఎఫ్‌లో మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. ఏ స్టేట్‌కి ఏ లాంగ్వేజ్ అని చెప్పి. లైక్ మన తెలుగు స్టేట్స్‌లో లైక్ మనకి 9 కన్నా అబోవ్ 500 ప్లస్ మార్క్స్ ఉంటేనే వస్తుంది కాబట్టి చాలా మంది హిందీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర ఇట్లాంటి స్టేట్స్‌లో లైక్ బేసిక్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ అన్నమాట. హిందీ వి ఆల్ ఆర్ లైక్ అవేర్ ఆఫ్ హిందీ. కొంచెమైనా మాట్లాడగలుగుతాం కదా! సో హిందీకి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు బేసిక్ హిందీ వస్తే. కొన్ని కొన్ని స్టేట్స్‌కి ఇంగ్లీష్ కూడా ఉంది. సో ఇంగ్లీష్ మీకు వచ్చుంటే ఇంగ్లీష్ స్టేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. బట్ లాంగ్వేజ్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. లాంగ్వేజ్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. లైక్ చాలా మందికి నెక్స్ట్ వస్తున్న డౌట్ వచ్చేసరికి ఏ బీపీఎంకి అప్లై చేయాలా? బీపీఎంకి అప్లై చేయాలా? అని చెప్పేసి. సో ఒకటే ఒకటి దీంట్లో. సో బీపీఎంకి డ్యూటీస్ వేరుంటాయి. ఏబీపీఎంకి డ్యూటీస్ వేరుంటాయి. సో డ్యూటీస్‌కి సంబంధించిన వీడియో కావాలంటే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. ఏబీపీఎం ఏ డ్యూటీస్, బీపీఎం ఏ డ్యూటీస్ అని. తప్పకుండా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఏమేమి డ్యూటీస్ ఉంటాయని చెప్పేసి. బట్ సాలరీలో కూడా కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటది. లైక్ బీపీఎంకి కొంత సాలరీ వస్తది. ఏబీపీఎంకి కొంత సాలరీ వస్తది. సో ఇట్లా లైక్ బీపీఎంకి అయితే ఇప్పుడు బేసిక్ వచ్చేసరికి 12 వస్తదన్నమాట. 12,000 రూపీస్ అండ్ దాంట్లో 50% డియర్‌నెస్ అలవెన్స్ డిఏ అంటారు. సో 18,000 దాకా బీపీఎం సాలరీ వస్తది. ఏబీపీఎంకి ఏంటంటే 10,000 బేసిక్. లైక్ దాంట్లో 50% లైక్ అంటే 5,000 టోటల్‌గా 15,000 అయితే ఏబీపీఎంకి వస్తదన్నమాట. సో ఇట్లా బీపీఎంకి, ఏబీపీఎంకి సాలరీ వైస్‌గా డిఫరెన్స్ ఉంది. అండ్ దట్ టూ వర్క్ వైస్ కూడా డిఫరెన్స్ ఉంటది. సో బీపీఎం అనేది డెస్క్ జాబ్ అన్నమాట. సో డెస్క్ మీద కూర్చొని ట్రాన్సాక్షన్స్ చేయడం, అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటి డెస్క్ జాబ్. ఏబీపీఎం వచ్చేసరికి లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఫీల్డ్ వర్క్ అన్నమాట. ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంటది. సో డిఫరెన్షియేషన్ ఉంటది. సో లేడీస్‌కి, జెంట్స్‌కి ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా అంటే చాలా ఎట్లా చెప్పాలి మీకు ఆహ్, ఇంపాక్ట్ ఉంటదన్నమాట. లైక్ లేడీస్ ఎళ్లి లెటర్లు మార్చాలంటే చాలా కష్టం ఉంటది ఏబీపీఎం‌గా. బట్ వాళ్ళకి బీపీఎం జాబ్ చాలా సింపుల్ ఉంటది. సో మీరు డిసైడ్ అవ్వండి ఏ జాబ్ చేయాలి. బట్ మీకు డ్యూటీస్ ఏమేమి ఉంటాయి కంప్లీట్‌గా క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో సాలరీ గురించి కూడా సో ఒకసారి నేను బీపీఎం కదా! సో మీకు సాలరీస్ పే స్లిప్ అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే సో నా పే స్లిప్ ఒకటే పీడీఎఫ్‌గా పెట్టి మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా మందికి వచ్చే డౌట్ ఇది గవర్నమెంట్ జాబా కాదా అన్నట్టు మీకు చాలా మంది డౌట్ ఉంటది. సో ఇది ఒక సెమీ గవర్నమెంట్ అన్నట్టు. గవర్నమెంట్ అండర్‌టేకింగ్‌లో ఉన్న జాబ్ అన్నట్టు. సో మనం ఒకసారి జీడీఎస్ నోటిఫికేషన్ చదివినట్లయితే కింద ఒక చోట మెన్షన్ చేసి ఉంటారు. యూ ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ దట్ యూ ఆర్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని.
అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఎవరికి చెప్పుకోవడానికి లేదు. అవునా? సో ఎవరికి కూడా చెప్పుకోకూడదు. అట్లా మనకి చెప్తే అది కంప్లైంట్ ఫైల్ చేయగలిగే అంత మిస్టేక్ అన్నమాట. సో కాబట్టి ఇది పార్షియల్లీ గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ కాదని చెప్పను. పార్షియల్లీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే ఇందులో మీకున్న బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసరికి ఎంటీఎస్ అని ఉంటది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి మనం బయట సెపరేట్‌గా ఎస్ఎస్‌సి అని చెప్పి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి ఒకళ్ళు ఎగ్జామ్ పెడతారనమాట. సో ఈ ఎగ్జామ్‌లో మనం రాయాలంటే ప్రతి ఒక్క పోస్ట్‌కి 100 ఆర్ 500 మెంబర్స్ పోటీ పడతారు. ఒక్క పోస్ట్‌కి 500 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తారనుకోవచ్చు. బట్ డిపార్ట్‌మెంట్‌లో ఏమైద్దంటే డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లో ఒక పోస్ట్‌కి 10 మంది రాస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకు కాంపిటీషన్ తగ్గుతది. సో మనకి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి ఉండొచ్చు. సో ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.